10,000 కోట్లు వచ్చినాయి. టీజీఐఏసీకి రుణం ఇచ్చిన ఐసీఐసీఐ సంస్థ ఖాతాలో జమ అయిన సొమ్ము 400 ఎకరాల తనఖాతో రుణ సేకరణ 10 ఏళ్లలో తిరిగి చెల్లించనున్న టీజీఐఏసీ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా రుణం పొందేందుకు భూమిని బదిలీ చేసిన సర్కార్ రైతు భరోసా రైతు కూలకు 12,000 వృత్తికి ఈ నిధులను వినియోగించిన ప్రభుత్వం అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇది దీనివల్లనే రైతు భరోసా రైతు కూలీలకు సంబంధించిన 12,000 వృత్తి కూడా ఈ నిధులను వినియోగించడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఏసీకి ఐసీఐసీఐ బ్యాంక్ 10,000 కోట్ల అప్పును మంజూరు చేసింది. ఈ మేరకు రుణం తాలూకు సొమ్ము ఇటీవలే టీజీఐఐసీ బ్యాంక్ ఖాతాలో పడినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. టీజీఐఐసీ నుంచి ఈ నిధులు ప్రభుత్వానికి బదిలీ అయ్యాక సంక్షేమ పథకాలకు ఉపయోగించుకోనుంది. ముఖ్యంగా రైతు భరోసా రైతు కూలీలకు 12,000 వృత్తి పథకాలకు వినియోగించవచ్చని తెలుస్తోంది. వడ్డీతో కలిపి మొత్తం రుణాన్ని సొంతంగా చెల్లిస్తారన్న షరతుతో టీజీఐఐసీ ఈ రుణాన్ని తీసుకుంది. ఇందుకోసం 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి ప్రభుత్వం బదిలీ చేసిందంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే 400 ఎకరాల భూమిని తనఖా పెట్టేసి 10,000 కోట్ల రుణం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఈ 10,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకు రైతు కూలీలకు సంబంధించినటువంటి వృత్తి ఏదో దానికి ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే రైతు భరోసాకు మార్గం సుగమైనట్టే తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఇక మరి ప్రతిపక్షాలు ఎలాంటి విమర్శలు చేస్తే చూడాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. జనగణనలో కులగణన దేశవ్యాప్తంగా కులగణన కోసం కాంగ్రెస్ పోరాడాలి. సిడబ్ల్యూసీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించిన సిడబ్ల్యూసీ జనాభా ప్రకారం పునర్విభజన జరిగితే దక్షిణాదికి అన్యాయం అన్న సీఎం. రాజ్యాంగానికి ముప్పు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రాజెక్టే ఇది. అమిత్ షా రాజీనామా చేయాల్సిందే. కాంగ్రెస్ నవ సత్యాగ్రహ బైఠక్ రాజకీయ తీర్మానం. బెళగావిలో వర్కింగ్ కమిటీ సమావేశం అంటూ ఒకరిని చూస్తున్నాం.